ఒక ఊరిలో ఒక భార్య, భర్త, వాళ్ళకి నలుగురు పిల్లలు. వాళ్ళకి పెద్దలిచ్చిన ఆస్తి, ఇల్లు, పొలము అన్నీ ఉన్నాయి. కానీ ఆ భర్తకేమో ఏది చెయ్యాలన్నా భయము. వ్యవసాయం చేయాలన్నా భయము, వ్యాపారం చేయాలన్నా భయము. ఎందుకంటే పెట్టుబడిని కూడా కోల్పోతానేమోనని. భార్య ఇంటికి మరమ్మతులు చేయాలన్నా చేయించేవాడు కాదు. పిల్లల్ని చదివిద్దామన్నా చదివించేవాడు కాదు. ఏదో పూటకంత తిండి తినేసి అలా బ్రతికేసేవాళ్ళు. ఒకనాడు గుడి గోపురం మీద తేనె తుట్టు పడుతుంది. ఆ తేనె కోసమని ఆశపడి ఆ గుడి గోపురం ఎక్కి అక్కడి నుంచి కింద పడిపోతాడు. అప్పుడు ఒక అతను తనను కాపాడి ఇంటికి తీసుకొని వస్తాడు. అయితే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళి చూపిస్తే తను బాగానే ఉన్నాడు, కానీ మతి స్థిమితం కోల్పోయాడు. ఏది గుర్తుండదు, గుర్తులేదు. అది విని భార్య ఉక్కిరి బిక్కిరైపోతుంది. నేనా ఆడదాన్ని, పిల్లలు చూస్తే ఇంకా చిన్నవాళ్ళు, ఈయనకేమో ఇలా అయింది, ఎలా చేయనురా బాబు అంటుంటే పక్కన ఆ కుర్రవాడు కనిపిస్తాడు. ఒరేయ్ అబ్బాయి, నాకు ఇంకా పిల్లలు చిన్నవాళ్ళురా, ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలియదురా, కొంచెం సాయం చేస్తావేంటి వీళ్ళు పెద్దోళ్ళు అయ్యేంత వరకు అని చెప్పి అడుగుతుంది. ఆ కుర్రవాడికి కూడా వేరే ఏ పని లేకపోవడంతో సరేనండి అంటాడు. ముందు పొలాన్ని కౌలుకిచ్చేస్తాడు. ఆ తర్వాత కొంత డబ్బు తీసుకొని ఇల్లు బాగు చేపిస్తాడు. ఇల్లు ముందు వైపు, వెనుక వైపు కొంత ఖాళీ స్థలం ఉంటే దాన్ని బాగు చేపించి అక్కడ పూల చెట్లు, కూరగాయల చెట్లు, పండ్ల చెట్లు అవన్నీ వేపిస్తాడు. ఆ తర్వాత పిల్లల్నేమో ఒక పాపని డాన్స్ క్లాసుల్లో, ఒక పాపని సంగీతం క్లాసుల్లో, ఈ మగ పిల్లల్నిద్దరినేమో స్కూల్లో జాయిన్ చేస్తాడు. మొదట పూలు, పండ్లు, కూరగాయలు అమ్మి కాస్త డబ్బు సంపాదించాడు. ఆ తర్వాత పొలంలో పండిన పంట నుంచి కూడా డబ్బు వచ్చేది. ఆ మతిలేని తండ్రి కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళకి సహాయం చేస్తూనే ఉండేవాడు, మతి స్థిమితం లేకపోయినా కూడా. క్రమంగా ఆడపిల్లలిద్దరూ పెద్దవాళ్ళై వాళ్ళు డాన్స్ క్లాసులు, సంగీతం క్లాసులు తీసుకుంటూ వాళ్ళు సంపాదించడం మొదలుపెట్టారు. ఆ కుటుంబం ఒక స్థాయికి వచ్చింది. ఇలా ఉండగా పొలం నుంచి తెచ్చిన ధాన్యపు బస్తాల్లో ఒక బస్తా ఆ మతిలేని తండ్రి మీద పడిపోతుంది. ఆ తర్వాత తను లేచి తనకి మతొచ్చింది. అరే, నాకు ఏమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను. ఆ తర్వాత ఇల్లంతా చూస్తే కలకల్లాడుతుంది. ఇల్లు మొత్తం ధాన్యపు బస్తాలతోటి నిండిపోయింది. పిల్లలు, భార్య అందరూ బాగున్నారు. సడన్గా ఇంత ఎలా మారిపోయింది? నేను కింద పడ్డాను, లేచేసరికి ఇలా ఎలా మారిపోయింది? అప్పుడు భార్య అంతా వివరించి చెప్తుంది. ఇదంతా తలుచుకొని నేను కొద్దిగా ధైర్యం చేసి ఉండాల్సిందేమో జీవితంలో. నా కుటుంబానికి ఈ భోగభాగ్యాలు, సిరి సంపదలు ఇవన్నీ అనుభవించాలని రాసున్నాయేమో. నాతో నవ్వట్లేదని ఆ భగవంతుడే ఈ అబ్బాయిని మన కుటుంబంలోకి తెచ్చాడేమోనని తన పెద్ద కూతురికిచ్చి పెళ్లి చేస్తాడు. చిన్న కథ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.